రమారమి నేటికి 175 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ లో, వేల్స్ లో ఇండియా కోసం ప్రార్థిస్తూ, ఇండియాలో చర్చ్ రివైవల్ కోసం, ఇండియా ట్రాన్స్ఫర్మేషన్ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తూ, ఇండియాకు మిషనరీలుగా ఎవరు వెళతారని ఒక పిలుపు ఇస్తే చాలా మంది లేచారు. వారు ఇండియాకు వచ్చారు. ఇండియాలో అప్పటి అస్సాం, ఇప్పటి మేఘాలయ రెండు కలిసి ఉన్న రాష్ట్రంగా అస్సాం పెద్ద రాష్ట్రంగా పిలువబడిన దినాలవి. అస్సాంకి వచ్చారు. ఎందుకండి అస్సాము లోతట్టు కొండల్లో నరమాంస భక్షకులు మన ఇండియాలోనే ఉండేవారు. ఎలా అంటే, ఏ గుడిసె ముందు ఎక్కువ మానవ పుర్రెలు వేలాడితే ఆ ఇంటిలో ఉన్నోడు మొనగాడని అర్థం. ఆ మొనగాడికి ఆ ట్రైబల్ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి వారు ఇష్టపడతారు. ఎందుకంటే వాడు చాలా మంది పీకల్ని లేపేశాడు. ఆ పూరెలు ఇంటి ముందు వేలాడగొడుతున్నాయి. ఆఫ్రికా గురించి మాట్లాడడం లేదు, నేను ఇండియా గురించి మాట్లాడుతున్నాను. అలాంటి గ్యారో అనే తెగ మధ్యకు వెళ్ళాలని ప్రేరణ కలిగారు. వారు వెళుతూ ఉంటే వారు వార్నింగ్ ఇచ్చారు, వండుకుని తినేస్తాం, చంపేస్తాం అంటే భయపడి వచ్చేసారు. కట్ చేస్తే ఒక మిషనరీ, ఆయన భార్య, ఇద్దరు ఏమైతే అయ్యింది అని చెప్పి వారు నెమ్మదిగా వెళుతూ ఉంటుండగా వారు చూస్తూ ఊరుకున్నారు. ఏమీ అభ్యంతర పెట్టలేదు. ఒక గుడిసెలోనికి దూరారు. అమ్మయ్య, ఇప్పటికైతే రానిచ్చారు. ఇక ముందు ఎలా ఉంటుందో భయం, క్షణము భయం. ఆ పరిస్థితిలో దేవుని ఆత్మ సహాయముతో ప్రక్కనే ఉన్న ఒక భార్య భర్త ఎదిగిన ఇద్దరు కొడుకులకు సువార్త చెప్పారు. వారు ఎదిగిన కొద్దిగా గారో భాష, కొద్దిగా సంజ్ఞలు, పరిశుద్ధాత్మని ఇంటర్మీడియరీ మినిస్ట్రీతో వారు ప్రభు నమ్ముకున్నారు. వారికి ప్రక్కనున్న కాలువలో, నదిలో బాప్తిసం ఇచ్చారు. వారి మీద చేతు నుంచి ప్రార్థన చేశారు. ఇది మొదలుకొని మీ స్వంత భాషతో మీ ప్రజలకు మీరే సువార్త చెప్పుకోండి అని చెప్పి వాళ్ళు వచ్చేసారు. కట్ చేస్తే ఒకరోజు అక్కుల పెద్ద వచ్చాడు. ఎవడు వాడు? పండగలు ఎందుకు చేయలేదు? యేసు ప్రభు నమ్ముకున్నారట, మీ ఊరంతా ఇలా తగలడిందేంటి? చూడు, ఎవడో బయటకు రండి. నాక్ సింగ్ భార్య, ఎదిగిన ఇద్దరు కొడుకులు వచ్చి నిలబడ్డారు. అక్కడ దిమ్మ పంచాయితీ, ఆ మిగిలిన ఊరి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. చూడు, నేను స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నా. అయ్యింది ఏదో అయ్యింది. ఇక యేసును మీరు విడిచిపెడతారా? నార్మల్ అయిపోతావా నాక్ సింగ్? ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. ఇది ఇంగ్లీష్ లో అనలేదు, క్యారో భాషలో వాళ్ళ స్టైల్లో మాట్లాడిన మాటది. నేను యేసును వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాను, ఇక వెను తీరుగాను అనగానే 2 బాణాలు అతడి ప్రక్కనున్న దృఢంగా ఉన్న ఇద్దరు విలుకాళ్ళు 2 బాణాలు వేయగా ఇద్దరు కొడుకులు గుండెల్లో దిగింది. ఇలా పట్టుకుని వాళ్ళు నేల మీద పడి తల్లిదండ్రుల సమక్షంలో, ఊరి సమక్షంలో కిలకిల కొట్టుకుని ప్రాణాలు విడిచారు. ఈ నా